హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే. ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 6 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం 5 టాస్క్లు అయితే పెట్టారు. ఈ టాస్క్ల గురించి మనం మాట్లాడుకోబోయే ముందు కంటెస్టెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కంటెస్టెంట్స్ వచ్చేటప్పటికి 15th డైరెక్ట్గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ముగ్గురు, అట్లాగే ఈ 26 కంటెస్టెంట్స్ని అయితే హోల్డ్లో అయితే పెట్టారు. వీళ్ళలో నుంచి కొంతమందిని అయితే ఈరోజు రిజెక్ట్ చేయబోతున్నారు, ఎలిమినేట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్లో మనం ఈ కంటెస్టెంట్స్ చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు దేనికైనా సిద్ధం అనే రేంజ్లో అయితే ఉన్నారు. ప్రతి టాస్క్ ఇది ఎవరు చేయగలుగుతారు అని చెప్పేసి జ్యూరీ అడగా ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ చిన్న టాస్క్ కానీ, పెద్ద టాస్క్ కానీ, రిస్కీ టాస్క్ కానీ, డూ ఆర్ డై టాస్క్ కానీ, డేర్ టాస్క్ కానీ, ఏ టాస్క్ అయినా సరే మేము ఆడతాం అని చెప్పేసి అందరూ హ్యాండ్ రైజ్ చేయడము. ఒక ఫూటా తప్ప నాకు కదమా మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా కనపడ్డారు. అంటే వీళ్ళు బయట నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చారు, ఈ పొజిషన్కి వచ్చారు. దీన్ని అయితే మాత్రం మేము వదులుకోలేము. ఎలాగైనా సరే మనం చావో రేవో ఈ టాస్క్లో గెలిచి మనం 15th అడుగు పెట్టాలి. 15th అడుగు పెట్టిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగు పెట్టే దిశగా అయితే మాత్రం మనం కృషి చేయాలనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒపీనియన్ అయితే జ్యూరీస్కి అయితే చెప్పడము. అట్లాగే వీళ్ళ ఏ టాస్క్ అయినా సరే, అంటే నుదుటి మీద టాటూ వేయించుకునే కాడి నుంచి జుట్టు కట్ చేసుకునే టాస్క్లో కూడా మేము ఆడతాం అని చెప్పేసి ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అయితే పోటీ పడడం చూశాను. ఈ టాస్క్లు అయితే చాలా ఆసక్తికరంగా సాగినాయి. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి 2 బాక్సులు అయితే కనబడతా ఉంటాయి. దాంట్లో వచ్చేటప్పటికి మనకు కుళ్ళిపోయిన కూరగాయలు అయితే వేయడం జరుగుతుంది. 2 కంటెస్టెంట్స్ వేరే వేరే బాక్స్లో తల దూర్చి నెక్స్ట్ ఎక్కువ సేపు ఉండి నెక్స్ట్ టార్గెట్కి అయితే తను రీచ్ అవ్వాలి. అంటే నెక్స్ట్ బంగాళాదుంపలు వచ్చేటప్పటికి నెంబర్లు అయితే పెట్టుంటాయి. అవి మొత్తం బంగాళాదుంపల్ని బ్రేక్ చేసి ఆ 3 నెంబర్లని సేకరించి అక్కడి నుంచి లాకర్ని అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వారే ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారని చెప్పేసి జ్యూరీ అయితే చెప్పడం జరిగింది. అట్లాగే ఈ టాస్క్ ఎవరు చేస్తారని చెప్పగానే అందరూ చాలామంది హ్యాండ్ రైజ్ చేశారు. మేము చేస్తామని చెప్పేసి ఎందుకు చేస్తారో వాళ్ళ ఒపీనియన్ అయితే చేశారు. ఎలాంటి టాస్క్ అయినా సరే మేము చేయాల్సిందే, ఏ ఛాన్స్ కూడా మేము వదులుకోము అనే ఉద్దేశంలో అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్పడము. దాంట్లో నుంచి శాలినిని అయితే ఫస్ట్ కంటెండర్గా అయితే సెలెక్ట్ చేయడము. తర్వాత నెక్స్ట్ కంటెండర్ వచ్చేటప్పటికి అమన్ అయితే సెలెక్ట్ చేశారు జ్యూరీ. వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం టాస్క్ నడిచింది. అయితే వీళ్ళిద్దరూ 2 బాక్సుల్లో వేరే వేరే బాక్సుల్లో తలలు పెట్టంగానే చరణ్ మిథిలేష్ వీళ్ళిద్దరూ వచ్చేటప్పటికి పైనుంచి కుళ్ళిపోయిన కూరగాయలను అయితే వేయడం జరిగింది. ఈ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మాత్రం అలా హోల్డ్లో ఉంచారు వాళ్ళని. అయితే ఎవరైనా గివప్ ఇస్తారా అని చెప్పేసి అడగ్గా ఇద్దరిలో ఎవరు కూడా మేము గివప్ ఇవ్వము అని చెప్పేసి చెప్పడము. నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి బంగాళాదుంపలను అయితే బ్రేక్ చేసి వాటిలో 3 నెంబర్లను అయితే కలెక్ట్ చేసే దిశగా అయితే మాత్రం ఇద్దరు వర్క్ మొదలు పెట్టారు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేటప్పటికి అమన్కి అయితే 3 నెంబర్లు అయితే దొరుకుతాయి. తను వచ్చేటప్పటికి ఫస్ట్ లాకర్ దగ్గరికి వెళ్తాడు. వెంబటనే శాలిని కూడా 3వది కూడా దొరుకుతుంది. తను కూడా లాకర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు లాకర్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఫస్ట్ వచ్చేటప్పటికి శాలినికి అయితే లాకర్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లోంచి ఒక పెద్ద గ్లాస్ నిండా అది వచ్చేటప్పటికి నాకు అది ఎల్లో టైప్లో కనబడింది. అది జ్యూసా మరి ఏంటో అర్థం కాలేదు. నాకు తెలిసి అది కోడిగుడ్డు సొనంలాగా కనిపించింది. అదైతే మాత్రం శాలిని తాగేసి ఆ టాస్క్ విన్నర్ అయింది. తను వచ్చేటప్పటికి టాప్ 15th 4th కంటెండర్గా అయితే మాత్రం నిలిచింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీముఖి ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా, కాస్త మనం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని తమ లవ్ అఫైర్ గురించి అడగ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్, గాయత్రి ఇట్లా చాలామంది ఒక్కొక్కరు రీజన్ చెప్పారు. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి బ్రేకప్ అయిన ఎక్స్తో మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని మాదే తప్పు, మళ్ళీ మిమ్మల్ని మా జీవితంలో ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి అయితే మాట్లాడాలి ఫోన్ కాల్ ద్వారా అని చెప్పడము. దీంట్లో కూడా 4 కంటెస్టెంట్స్ అయితే మేము ఫోన్ చేస్తామని చెప్పేసి రావడము. తద్వారా ఈ 4కి మళ్ళీ ఒక టాస్క్ అయితే పెడతారు. అది గంట మోగించే టాస్క్. ఫస్ట్ ఎవరైతే వెళ్ళి గంట పట్టుకుని మోగిస్తారో వాళ్ళకే ఛాన్స్ దక్కుతుందని చెప్పేసి చెప్పడము. ఈ 4 కంటెస్టెంట్స్కి అయితే మాత్రం టాస్క్ అయితే పెడతారు, గంట కొట్టే టాస్క్. దాంట్లో అయితే మాత్రము రోహిత్ అయితే ఫస్ట్ గంటను పట్టుకొని గంట మోగిస్తాడు. తనకైతే ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. అయితే అన్లక్కీగా తన ఫోన్ కాల్ అయితే కలవదు. నెక్స్ట్ తర్వాత సెకండ్ కంటెస్టెంట్, తర్వాత థర్డ్ కంటెస్టెంట్స్ వీళ్ళు ముగ్గురిది అయితే మాత్రము ఛాన్స్ అయితే రాదు, ఫోన్లు అయితే కలవవు. లాస్ట్ వచ్చేటప్పటికి శివ సృష్టికి అయితే మాత్రం ఛాన్స్ వస్తుంది. తనైతే
తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తుంది. తనైతే ఎమ్మటనే లిఫ్ట్ చేసేస్తాడు. ఈ విషయంలో ఎక్స్దే తప్పు అయినప్పటికీ తనే తన ఎక్స్ని అయితే మాత్రం తన లైఫ్లోకి ఆహ్వానిస్తుంది. తన ద్వారా ఈ టాస్క్లో అయితే మాత్రం తినైతే మాత్రం విన్ అవుతుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనకు ఏ విధంగా కానీ ఉపయోగపడకపోయినా కానీ ఈ విధంగా అయితే ఉపయోగపడ్డాడని చెప్పేసి జడ్జెస్ చెప్పడము, అట్లాగే తను చాలా హ్యాపీగా అవుతుంది. ఈ టాస్క్లో అయితే మాత్రం శివసృష్టి అయితే 5th కంటెండర్గా అయితే సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి టాటూ వేయించుకోవాలి అని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్ వచ్చేటప్పటికి నేను వేయించుకుంటాను అని చెప్పేసి అయితే ముందుకు రావడం జరిగింది. దాన్ని చూసి జడ్జెస్ వచ్చేటప్పటికి నవదీప్ వచ్చేటప్పటికి టాస్క్ చేంజ్ చేస్తున్నాం, కాకపోతే ఐ లవ్ బిగ్ బాస్ అని కాదు, మేము చెప్పిన వర్డ్ అయితే మాత్రం మీరు వేయించుకోవాలి అని చెప్పడము, అది కూడా నుదుటి మీద వేయించుకోవాలి అని చెప్పడంతో ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి తూ నా బతుకు అని చెప్పేసి నుదుటి మీద వేయించుకోవాలి అని చెప్పడంతో అందరు కంటెస్టెంట్స్ అక్కడ నుంచున్న అందరు కంటెస్టెంట్స్ మేము కంపల్సరీగా వేయించుకుంటాం అని చెప్పి అందరు నుంచుంటారు. నాకైతే మాత్రం చాలా అసలు ఏంటి ఇంత డెడికేషన్ ఉంది వీళ్ళకి, ఇంత పిచ్ ఉంది బిగ్ బాస్ అంటే వీళ్ళ కెరీర్ సెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అక్కడ నాకు కనపడింది చావో రేవో అనే ఉద్దేశంలో అయితే మాత్రం వీళ్ళు ఉన్నారని చెప్పి నాకైతే అర్థమైంది. లేకపోతే తూ నా బతుకు అని చెప్పేసి నుదుటి మీద వేయించుకోవడం ఏంది, నాకైతే అసలు నాకు ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు అసలు దేనికైనా సై అంటున్నారు, రెడీ అంటున్నారు అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి నుదుటి మీద కాదు హ్యాండ్ మీద వేయించుకోవాలి అని చెప్పేసి, అంటే సెకండ్ వర్డ్ కూడా చెప్పారు, ఐ ఆమ్ ఏ లూజర్ అని చెప్పేసి. దానికి తూ నా బతుకు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఛాన్స్ ఇచ్చారు. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి ఒక లేడీస్ని కాకుండా జెంట్స్కి అయితే మాత్రం అవకాశం ఇచ్చారు. జెంట్స్కి వచ్చేటప్పటికి ముగ్గురులో మళ్ళీ గంట మోగిచ్చే టాస్క్ అయితే పెట్టారు. దీంట్లో అయితే మాత్రం గెలిచాడు. ఈ కృష్ణ వచ్చేటప్పటికి తన హ్యాండ్ మీద తూ నా బతుకు అని చెప్పేసి టాటూ అయితే వేయించుకున్నాడు. వేయించుకున్న తర్వాత తను ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, నేను ఏదో సాధించాలనుకుని చెప్పి వచ్చాను, నేను సాధించే వెళ్తాను అని చెప్పేసి కాస్త ఎమోషనల్గా అయితే స్పీచ్ ఇచ్చాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి ఓన్లీ గర్ల్స్కి అయితే పెట్టారు. అంటే ఇప్పుడు థర్డ్ టాస్క్ వచ్చేటప్పటికి బాయ్స్కి పెట్టారు కదా, అట్లాగే నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి గర్ల్స్కి అయితే పెట్టారు, హెయిర్ కట్ చేసుకోవడం. ఫస్ట్ నవదీప్ వచ్చేటప్పటికి ఒక ఫోటోని అయితే రివీల్ చేస్తాడు. ఇక్కడ దాకా అయితే మాత్రం షార్ట్ హెయిర్ ఉంటుంది, అది కూడా చాలదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దాకా పెడతాడు. తర్వాత బాయ్స్ కటింగ్ షేప్ అయితే చూపిస్తాడు. దీనిలో అయితే మాత్రం లేడీస్కి అయితే మళ్ళీ గంట మోగిచ్చే టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి బాగి తుళ్ళూరి అయితే మాత్రం ఈ టాస్క్లో ఈ గంట మోగిచ్చే ప్రక్రియలో ఫస్ట్ వస్తుంది. తనైతే మాత్రం ఈ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే తను లేడీస్లో కూడా అంతే, ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా సరే మేము దీనికి కూడా బాయ్స్ కటింగ్ చేయించుకోవడానికి కూడా, బేబ్ కటింగ్ చేయించుకోవడానికి కూడా మేము రెడీ అని చెప్పేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తాపత్రయపడతా ఉంటారు. అక్కడ అయినా కానీ ఇక్కడ తుళ్ళూరికి అయితే మాత్రము ఛాన్స్ దక్కుతుంది. తనైతే హెయిర్ కటింగ్ చేయించుకొని 4th టాస్క్లో విన్నర్గా నిలుస్తుంది. తిని కూడా టాప్ 15లో చేరుతుంది. 5th టాస్క్ వచ్చేటప్పటికి నా తలరాత నా చేతుల్లో తీసుకుంటున్నాను అనే టాస్క్. ఇది వచ్చేటప్పటికి అక్కడ 4 కార్డులు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ 4 కార్డులలోంచి 2 కంటెస్టెంట్స్ వచ్చి ఫస్ట్ ఒక్కొక్క కార్డు పిక్ చేసుకోవాలి. దాంట్లో ఎగ్జిట్, టాప్ 15 ఈ 2 ఉంటాయి. 4 కార్డులో 2 ఎగ్జిట్లు ఉంటాయి, 2 టాప్ 15 కార్డులు ఉంటాయి. ఫస్ట్ చూస్ చేసుకోవాలి. 2 ఎగ్జిట్ తీస్తే మళ్ళీ టాస్క్కి వెళ్తారు. ఇలా ఈ ప్రక్రియ అయితే సాగుతుంది. అయితే వెంకటేష్, హేమంత్ అయితే వీళ్ళిద్దరు ఈ టాస్క్లో పాల్గొంటారు. వెంకటేష్, హేమంత్ ఇద్దరు కూడా చరో కార్డుని అయితే తీసుకుంటారు. దాంట్లో ఇద్దరికి కూడా ఎగ్జిట్ రావడము. నెక్స్ట్ టాస్క్ అయితే వీళ్ళు వెళ్తారంటే ఒక శాండ్లో సేఫ్ అని చెప్పేసి ఒక కార్డుని అయితే వెతకడము. దాంట్లో అయితే మాత్రం హేమంత్ అయితే సెలెక్ట్ అవుతాడు, వెంకట్ అయితే అవుట్ అవుతాడు. అంటే సెలెక్ట్ అంటే ఇతను మళ్ళీ హేమంత్ మళ్ళీ హోల్డ్లోకి వెళ్తాడు. మళ్ళీ అగ్ని పరీక్ష ద్వారా టాప్ 15లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవాళకి వచ్చేటప్పటికి ఒక 4గురిని అయితే టాప్ 15లో అయితే చేర్చారు. నెక్స్ట్ రేపు ఎపిసోడ్తో అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కదమ కంటెస్టెంట్స్ అందరినీ కొంతమందిని అయితే మాత్రము టాప్ 15లో తీసుకుంటారు, కొంతమందిని రిజెక్ట్ చేసేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.